అందరికీ జై భీమ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మనం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దర్శనం అన్నగారు నన్ను పిలవడం జరిగింది. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ప్రస్తుతానికి నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని. ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే అన్నతో పాటు వివిధ కార్యక్రమాల్లో విద్యార్థి జేఏసీలో పాల్గొనడం జరిగింది. నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం భాగంలో ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా ఆనాడు విద్యార్థులందరూ మనము జేజేలు కొట్టి, మనం ర్యాలీలు తీసి, మనం నినాదాలు చేసి, మనం ప్రాణాలు అర్పించి, మన బతుకుల కోసం, మన తెలంగాణ బహుజనుల కోసం, మన భవిష్యత్తు తరాల కోసం మనము మన జీవితాలని త్యాగం చేసి, మన చదువుతో పాటు, మన తల్లిదండ్రులతో పాటు మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవడమే కాకుండా మన భవిష్యత్తు తెలంగాణని ఆలోచన దృష్టి పెట్టుకొని యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ సంఘాలు, ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు అందరం సమిష్టి ప్రయోజనాలతో ఇక్కడ ఎన్నో ధర్నాలు, ఎన్నో ర్యాలీలు, ఎన్నో బంధులు చేయడం జరిగింది. ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు భరించిన మనం యూనివర్సిటీ మెస్సుకు తాళాలు వేసినా, మనం బయట ఉన్నా కానీ, లోపల ఉన్నా కానీ మన విద్యార్థి హక్కుల కోసం, మన రాష్ట్ర సాధన కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిహెచ్డీలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ జేఏసీ ఆధ్వర్యంలో ఐకమత్యంగా మన తెలంగాణ సాధన కోసం ముందుండి కొట్లాడి సాధన కొరకై మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో భాగంగా నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం. ఇంతవరకు ఏ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం జూన్లోనే ఏర్పడిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ మనకు లలిత్ కుమార్ కమిటీ కానీ, జయభారత్ కమిటీ కానీ, మనకు 16 జీవో కానీ, ఉద్యోగాలు ఎటుపోయినాయి, 59,062 ఉద్యోగాలు ఎటుపోయినాయి, 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి అనే అంశం పైన ఇక్కడ ఉన్న మన విద్యార్థి నాయకులు నిరంతరం వివిధ అంశాలపైన, వివిధ చర్చలపైన తీసుకొస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ 10 జిల్లాలు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఏ జిల్లాలో కానీ ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా, ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా, ఎస్సీ ఎస్టీ బహుజన అంశాలపైన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ టీవీల ముందు కానీ, పేపర్ల ముందు కానీ, ఇక్కడ సోషల్ మీడియా కానీ ఉస్మానియా యూనివర్సిటీ పోరుగడ్డ మీద ఇక్కడ ఉండి తన గొంతును ప్రశ్నించే గొంతుగా యూనివర్సిటీ వైపు చూస్తున్నది. ఈ యూనివర్సిటీ కూడా తెలంగాణ ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న సమస్య జరిగినా తన భుజాలపైన వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరంతరం మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కొన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు ఇక్కడ ఉన్న పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టి మన భవిష్యత్ తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా సంపన్న వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, జనాభా ప్రతిపాదన కానీ మనకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా హక్కుల కోసం పోరాడినో నెక్స్ట్ భవిష్యత్ తరాల్లో కూడా కొట్లాడాలి. మన అమరవీరులని స్మరించుకుంటూ ఒకసారి అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన దర్శన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకున్న జై